హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే కొన్ని సారీస్ కలెక్ట్ చేశానండి, పర్చేస్ చేశాను. సో కలెక్షన్ నిజంగానే చాలా బాగుంది, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే పర్చేస్ చేశాను, అలాగే కొంచెం బడ్జెట్ లో కూడా పర్చేస్ చేశాను అనమాట. సో బడ్జెట్ అంటే కొంచెం 1K or 2K లోపల. సో చాలా బాగుంది, మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో కొత్త కలెక్షన్ అని చెప్పొచ్చు, న్యూగా వచ్చాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా. సో మీకు పట్టు చీరలు కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ వాటికి ఏదైనా ఏ కలర్ అయినా సెట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ రోజు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఓపెన్ చేస్తాం. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు అంటాం కదా, సో హాఫ్ పట్టులో మంచి బ్లూ కలర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో మొత్తం నెటెడ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్ కి ఇలా నెట్ క్లాత్ అనేది అటాచ్ అయి ఉంటుంది. అలాగే దీంట్లో యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి థ్రెడ్ యూస్ చేశారు, కట్ బీడ్స్ యూస్ చేశారు, బీడ్స్ యూస్ చేశారు, షుగర్ బీడ్స్ యూస్ చేశారు. చాలా బాగుందండి. సో చూసారా, పర్ల్స్ కూడా యూస్ చేశారు అనమాట మెటీరియల్. సో కింద గ్లాస్ బీడ్స్ వస్తాయి. సో మొత్తం స్టిచ్ నీట్ గా ఉంది, ఫినిషింగ్ వచ్చేసి మగ్గం వర్క్ వచ్చేసి. సో చూసారా, మొత్తం ఇలా జరీ కూడా యూజ్ చేశారు, బీట్ వర్క్ వచ్చేసి. దీంట్లో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడైతే స్టాక్ లో ఉందండి. సో ఇలా మనకి నాట్ వర్క్ వస్తుంది కదా, సో నాట్ వర్క్ లో యూజ్ చేశారు. ఇక్కడ లోడింగ్ అంతా షుగర్ బీట్స్ యూజ్ చేశారు, సారీ. సో ఇక్కడ లోడింగ్ అంతా కట్ బీట్స్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ టైప్ లో వస్తుంది కదా, మొత్తం ఇలా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. సో చూడండి, సో నెట్ క్లాత్ లో ఇది ఇంకొక మోడల్ అన్నమాట. సో నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, నెక్ కూడా చాలా డీప్ గానే ఉందండి. సో జస్ట్ డిజైన్ లాగా వస్తుంది. ఎలా అంటే మనకి ఫ్లవర్ అండ్ మీకు స్లీవ్స్ లో వచ్చింది కదా, సో స్లేమ్ బార్డర్ లాగా వస్తుంది కదా. సో అలాంటి బార్డర్ వైజే ఇలా నెక్ వర్క్, బ్యాక్ నెక్ వస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన పర్ల్స్ అండ్ షుగర్ బీట్స్ యూజ్ చేశారు, జస్ట్ ఇలా లైన్ వైజ్ లో. సో చూడండి, ఇది బ్యాక్ నెక్. అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి బ్యాక్ ఏదైతే వస్తుందో సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది. చాలా బాగుంది ఫినిషింగ్ వచ్చేసి. సో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. వీటిలో మొత్తం 4 or 5 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో చూసారా, ఇది ఫ్రంట్. దీని బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో కొంతమంది ఏమంటారంటే నేనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అంటారు, లేదండి. సో మీ అందుకోసమే మీకు బ్యాక్ కూడా చూపిస్తాను, పర్చేస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా. సో బ్యాక్ అయితే ఇలా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. దీని ప్రైస్ అరౌండ్ ఒక 1200 or 1300 ఉంటుంది. సో మంచి రీజనబుల్ ప్రైజెస్. ఇదే వర్క్ మనం బయట వేయించుకోవాలంటే నెట్ క్లాత్ వచ్చేసి 4000 పడుతుంది. కాకపోతే మనకి మీషోలో జస్ట్ ఒక 1300 బిలోనే వస్తుంది. ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇది వన్. అలాగే ఇది ఇంకోటి. దీని కలర్ వచ్చేసి ఆక్వా బ్లూ అంటాం కదా, సో అలాంటి బ్లూ కలర్ అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అంటారు, కాకపోతే నాకు కొంచెం టిష్యూ టైప్ లో షైనింగ్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఇది సింపుల్ గా ఉంటుందండి. సో మనకి బడ్జెట్ లో అవసరం లేదు, జస్ట్ నాకు సింపుల్ గా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారా, మొత్తం పికాక్ ప్యాటర్న్ లో వస్తుంది. యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి సేమ్ అలానే బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ అండ్ జరీ, కుందన్స్, పర్ల్స్ యూజ్ చేశారనమాట. దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి చూసారా, దీని ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. చూడండి, 2 పికాక్స్ వైజ్ లో వస్తుంది ప్యాటర్న్ అనేది. స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, మీకు బార్డర్ కింద లైన్ లాగా యూజ్ చేశారనమాట. ఇదంతా చాలా బాగుంది, నీట్ గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి. చూడండి, ఇక్కడ స్టోన్స్ అనేవి స్టిచ్ చేశారనమాట. సో స్టోన్ లేస్ అంటాం కదా, అదైతే స్టిచ్ చేయాలా, కానీ స్టిచ్ చేయలేదు, జస్ట్ ఇవి స్టోన్స్ మాత్రమే స్టిచ్ చేసి ఉంటారు. ఇక్కడ స్టిచ్ చేశారండి. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. బ్యాక్ నెక్ చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది, జస్ట్ ఫ్లవర్స్ కుందన్స్ వైజ్ లో అలాగే షుగర్ బీట్స్ వైజ్ లో వస్తుంది. చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ టైప్ లో డిజైన్ వస్తుంది. బ్యాక్ నెక్ ఇది. సో ఫ్రంట్ చూపిస్తాను. నెక్ అండి, ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్యాక్ ఎలా అయితే వస్తుందో జస్ట్ ఇక్కడ వరకే ఇచ్చారనమాట వర్క్ అనేది. ఇక్కడ వరకే కనపడుతుంది కదా, సో అందుకని ఇక్కడ వరకే వర్క్ వచ్చింది, ఫుల్ గా లేదు, జస్ట్ ఇలా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో దీని ప్రైస్ అరౌండ్ ఒక 530 బిలోనే వస్తుంది. ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇది వన్. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే చాలా బాగుందండి నిజంగానే. సో దీని ప్రైస్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను. సో ఇదైతే నెట్ క్లాత్ కాదు, జస్ట్ నార్మల్ ప్యాటర్న్ లోనే వస్తుంది. దీని
ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్, నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో దీంట్లో కూడా సేమ్ అలానే షుగర్ బీట్స్, కట్ బీట్స్. సో చాలా వరకు మనం మెటీరియల్ వరకు మనం మీషోలో ఏవైతే బ్లౌజెస్ పర్చేస్ చేసుకుంటామో మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చాలా ఎక్కువగా కట్ బీట్స్, షుగర్ బీట్స్ అలా మాత్రమే యూజ్ చేస్తారు అనమాట, పర్ల్స్. సో దీనికి థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు చూడండి. సో దీనికి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది. సో వర్క్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ మీకు అవుట్లైన్ ఉంటుంది కదా, సో కట్ బీట్స్ అవుట్లైన్ లీవ్స్ డిజైన్ లో వచ్చింది కదా, సో అలా లీవ్స్ డిజైన్ లో ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ సేమ్ అంటే సెల్ఫ్ లేకుండా లైట్ పింక్ కలర్ యూజ్ చేశారనమాట. థ్రెడ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. సో మీకు చూడగానే అర్థం అయిపోతుంది సో ఫినిషింగ్ నీట్ గా ఉందా లేదా అనేది మనకి ఇక్కడ వీడియోలో చూడగానే అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి దీని ఫినిషింగ్ కూడా. సో ఇది బ్యాక్ నెక్ వస్తుంది. దీంట్లో మనము సో కింద ఫ్లవర్ టైప్ లో డిజైన్ వస్తుంది చూడండి. బ్యాక్ నెక్ దగ్గర ఇక్కడ చిన్న స్మాల్ ఫ్లవర్ టైప్ లో వీట్ బీట్స్ యూజ్ చేశారనమాట. సో ఇది బ్యాక్ స్లీవ్స్ చూపిస్తాను. ఇది బ్రైడల్ సెట్ అని చెప్తాను, అంత బాగుంది. సో చూడండి. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది, ఇక్కడ కర్వ్ స్టైల్లో వస్తుంది కదా. సో అలాంటి ప్యాటర్న్ లో మీకు ఇక్కడ స్లీవ్స్ అనేది వర్క్ బీట్స్ అండ్ కట్ బీట్స్ మోడల్ లో వస్తుంది. అలాగే కింద వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది కదా, సో అలాంటి ప్యాటర్న్ లోనే ఇక్కడ ఫ్లవర్ టైప్ లో డిజైన్ వస్తుంది. పైన వచ్చేసి మీకు లోడింగ్ లో కట్ బీట్స్, అలాగే పైన అవుట్ లైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్ లోనే వస్తుంది లీవ్స్ డిజైన్ లో. సో అవుట్ లైన్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ లో కూడా వస్తుంది, చాలా బాగుంది. నాట్ స్టిచింగ్ అంటాం కదా, సో అలాంటి స్టిచింగ్ కూడా యూజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా మనకి కట్ వర్క్ లో బీడ్స్ అండ్ నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు, చాలా బాగుంది. సో ఇది స్లీవ్స్, ఇది కూడా బ్రైడల్ సెట్ అని చెప్తాను. బ్యాక్ వర్క్ వస్తుంది చూడండి, జస్ట్ మనకి లీవ్స్ డిజైన్ లాగా ఫుల్ వర్క్ వస్తుంది. సో ఇక్కడ వరకే లేకుండా డిజైన్ అనేది ఫుల్ గా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఫుల్ వర్క్ ఇచ్చారు. సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది. దీన్ని కూడా 100% రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. వీటిలో 2 కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి. సో పింక్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ లో వస్తుంది. ఒక్కోసారి ఈ ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ లో వచ్చు, డెఫినెట్ గా ఒక్కోసారి స్టాక్ ఇన్ లోకి వస్తుంది, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. సో దీంట్లో ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకో సెట్, ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా బ్రైడల్ సెట్ అని చెప్తానండి, అంత బాగుంది. సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది, మీకు బోట్ నెక్ అంటాం కదా, సో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి చాలా హెవీగా ఉంది వర్క్ వచ్చేసి. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ 1800 అలా ఉంటుందండి. సో మొత్తం దీంతో వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది కదా, సో సిల్వర్ కలర్ తో కట్ బీడ్స్, అలాగే బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ మొత్తం యూజ్ చేశారనమాట. సో ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి స్లీవ్స్ చూపిస్తాను. స్లీవ్స్ కూడా సేమ్ నెట్ క్లాత్ లోనే ఇలా నెట్ క్లాత్ లోనే వస్తుంది వర్క్ మొత్తము. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది చూడండి. సో స్లీవ్స్ మీకు నెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా వర్క్ వస్తుంది, నెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది. మొత్తం బీట్స్ అండ్ పర్ల్స్ వైజ్ లో వస్తుంది చూడండి. సో కింద అవుట్ లైన్ వచ్చేసి లైన్ వైజ్ లో కట్ బీట్స్ లో వర్క్ వస్తుంది, చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి. ఇది ఇంకొక స్లీవ్ అండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ ఏదైతే వస్తుందో రౌండ్ గా మనకి ఇలా వచ్చింది కదా బ్యాక్ నెక్ లో. సో సేమ్ బ్యాక్ నెక్ ఏ ప్యాటర్న్ లో వస్తుందో అలానే ఫుల్ వర్క్ లో వస్తుంది. సో చూడండి, ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వస్తుంది, కట్ వర్క్ స్టైల్లోనే వస్తుంది. ఇది కూడా చూస్తారా, కట్ వర్క్ స్టైల్లో ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. నెక్ వచ్చేసి చాలా బాగుంది. దీని బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బీడ్స్ యూజ్ చేశారు కదా, దానికి వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇవ్వలేదండి, జరీ వర్క్ వస్తుంది. సిల్వర్ జరీ అంటాం కదా, సో ఇక్కడ షుగర్ బీడ్స్ యూజ్ చేశారు కదా, దీనికి వచ్చేసి సిల్వర్ జరీ అనేది యూజ్ చేశారు. సో మీకు బ్యాక్ చూడగానే అర్థమైపోతుంది, ఇది థ్రెడ్ కాదు సిల్వర్ జరీ. ఫినిషింగ్ దీనికి కూడా చాలా నీట్ గా ఉంది, డెఫినెట్ గా కూడా చాలా నీట్ గా ఉంది. ఇది కూడా బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ అరౌండ్ ఒక 1800 అలా ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇది కూడా సేమ్ స్టాక్ లో ఉంటుంది. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఇది ఒకటి లైట్ అక్వా కలర్ లో, బ్లూ కలర్ లో లైట్ బ్లూ కలర్ వస్తుంది కదా, సో అది ఇంకొకటి. జస్ట్ వీటిలో మాత్రం 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే లాస్ట్ ఒక ప్యాటర్న్ సేమ్, ఇది కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ లోనే. సో ఈరోజు నేను చూపించిన ప్రతి బ్లౌజ్ కూడా, సో 4 బ్లౌజెస్ చూపించాను కదా, 5 లో వచ్చేసి 3 బ్లౌజెస్ మాత్రం నెటెడ్ ఫ్యాబ్రిక్ తో అటాచ్ అయినట్టు చూపించాను. అలాగే 1 వచ్చేసి సింగిల్, చాలా సింపుల్ గా ఉందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి గ్రాండ్ గా ఉంది, చాలా బాగున్నాయి బ్లౌజెస్ వచ్చేసి. సో ఇది ఇంకోటి సేమ్ అలాంటి నెటెడ్ ఫ్యాబ్రిక్ లోనే పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. దీని ఫ్యాబ్రిక్ కూడా సేమ్ హాఫ్ పట్టు అంటాం కదా, సో అలాంటి ఫ్యాబ్రికే. వర్క్ వచ్చేసి ఇది ఇంకా సూపర్బ్ గా ఉందండి. మొత్తం మనం చాలా వరకు
జస్ట్ సింపుల్ గా వర్క్ మాత్రమే వస్తుంది. దీనికి యూస్ చేసిన డిజైన్ వచ్చేసి ఎలా వస్తుందంటే మనకి ప్యారెట్ వస్తుంది కదా, సో ప్యారెట్ ప్యాటర్న్ లో యూస్ చేశారు. ప్యారెట్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది చూసారా, ఇక్కడ మీకు ప్యారెట్ అనేది వస్తుంది. అలాగే దాని చుట్టూ వచ్చేసి ఇక్కడ మనకి షుగర్ బీడ్స్ కూడా యూస్ చేశారు. కింద వచ్చేసి ఇలా నెటెడ్ ఫ్యాబ్రిక్ అంటే హార్ట్ షేప్ అంటాం కదా, హార్ట్ షేప్ పైన మనకి ఇలా ప్యారెట్ అనేది వస్తుంది డిజైన్, చాలా బాగుంది. సో కింద చూసారా మొత్తం ఎలా వస్తుందో. దీంట్లో యూస్ చేసిన మెటీరియల్ జర్దోజీ యూస్ చేశారు. అలాగే షుగర్ బీట్స్, గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ యూస్ చేశారు. తర్వాత వచ్చేసి సేమ్ సెల్ఫ్ లో పింక్ షుగర్ బీట్స్ వస్తాయి కదా, సో అలాంటివి కూడా యూస్ చేశారు. చాలా బాగుంది. మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్యారెట్ వచ్చింది కదా, సో దీంట్లో వచ్చేసి సెల్ఫ్ తో పింక్ కలర్ తోనే బీట్స్ యూస్ చేశారు. అలాగే మీకు ఇక్కడ హార్ట్ షేప్ వస్తుంది కదా, సో ఇక్కడ లోడింగ్ అంతా లైన్ వస్తుంది కదా, అవుట్ లైన్ అంతా కూడా మనకి జర్దోజీ యూస్ చేశారు చూడండి. సో అవుట్ లైన్ యూస్ చేశారు. అలాగే కింద బాటమ్ లో వచ్చేసి ఇక్కడ అంతా సెంటర్ లో ఉంది కదా, సో ఇదంతా కూడా జర్దోజీ అండి, కట్ బీట్స్ కాదు, ఫుల్ గా జర్దోజీ యూజ్ చేశారు దీంట్లో చాలా వరకు. మీకు అందులో ఇంకోటి ఇక్కడ వచ్చేసి మనకి చాలా వరకు బ్లౌజెస్ లో ఎలా ఉంటుందంటే స్టోన్ లేస్ అంటే జస్ట్ స్టోన్స్ మాత్రమే స్టిక్ చేసి ఉంటారు. కాకపోతే దీంట్లో వచ్చేసి మీకు స్టోన్ లేస్ కూడా ఉంది చూడండి. సో దగ్గరగా చూపిస్తాను. ఇది వచ్చేసి స్టోన్ లేస్ తో స్టిచ్ చేశారు, చాలా బాగుంది. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి మంచి బ్రైడల్ సెట్ అని చెప్తారు, మనకి హెవీ లుక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదే ప్రోడక్ట్ మనం బయట పర్చేస్ చేసుకోవాలనుకున్నా లేదా మనం మగ్గం వర్క్ వేయించాలనుకున్నా కూడా 4,000 or 5,000 ఉంటుంది. సో ఇది మనకి బడ్జెట్ లోనే అరౌండ్ ఒక 92,000 బిలోనే వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ విత్ మగ్గం వర్క్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుందండి. సో ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇది వన్. సో దీనికి స్లీవ్స్ కూడా బ్యాక్, ఇది అంకో స్లీవ్ అన్నమాట. సో చూసారా, సో ఫ్యాబ్రిక్ మీకు నెటెడ్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, సో ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి డిజైన్ మొత్తం చాలా బాగుంది. దీంట్లో కూడా కలర్స్ ఇప్పుడు నేను చూపించిన పింక్ అలాగే ప్యారెట్ గ్రీన్ లో వస్తుంది అనమాట. సో అది కావాలనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ చూపిస్తాను. బ్యాక్ కూడా చాలా హెవీగా వచ్చింది. సో చూసారా, బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ప్యారెట్స్ అనేటివి 2 sides ప్యారెట్స్ ఇచ్చారు చూడండి. సో ఇలా 2 sides ప్యారెట్ వస్తుంది మీకు. అలాగే కింద అంతా కూడా ఇలా కట్ వర్క్ ఉంది కదా, సారీ ఇక్కడంతా కూడా జర్దోజీ అనేది యూస్ చేశారు. సేమ్ సెల్ఫ్ లో పింక్ కలర్ బీడ్స్ యూస్ చేశారు. ఇక్కడ లోడింగ్ ఉంది కదా, సో ఈ లోడింగ్ అంతా కూడా జర్దోజీనే అండి. ఫ్రంట్ పార్ట్ దగ్గరగా చూపిస్తాను. సో మీకు ఈ లోడింగ్ అంతా కూడా జర్దోజీనే. సో దీంట్లో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. సో ఫ్రంట్ కూడా మనకి ఇలా ప్యారెట్ వస్తుంది చూడండి. సో డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఒకవేళ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటే మాత్రం నేను గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పాను కదా, దాని లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. 100 పెట్టచ్చండి చాలా వరకు, ఎందుకంటే మంచి రీజనబుల్ ప్రైస్ లోనే అవుతుంది. బయట వేయించుకోవాలని కూడా మనకి మాక్సిమం ఒక 4,000 5,000 ఖచ్చితంగా పడుతుంది. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. మంచి ప్రోడక్ట్, మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి. అలాగే నెక్స్ట్ చూపిస్తాను. సో బ్లౌజెస్ అయిపోయాయి కదా, శారీస్ లోకి వచ్చేద్దాం. ఇది వచ్చేసి సో ఇది శారీ అండి. శారీ వచ్చేసి మొత్తం మనకి ఇలా మల్టీ కలర్స్ తో యూస్ చేశారనమాట. ప్రింట్ అనేది మనకి మల్టీ కలర్ ప్యాటర్న్ లో వస్తుంది. సో కింద మనకి లేస్ వైజ్ లో వస్తుంది చూసారా, మిర్రర్ వర్క్ అనేది వస్తుంది లేస్ టైప్ లో. సో 2 lines వైజ్ లా లేస్ అనేది మనకి మిర్రర్ వర్క్ లో వస్తుంది. చాలా బాగుంది ఈ శారీ కూడా. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. సో ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ అనేది వస్తుంది చూడండి. సో కింద వచ్చేసి ఇలా లేస్ వస్తుంది. సో 2 lines లో మిర్రర్ వర్క్ అనేది వస్తుంది కదా. సో మిర్రర్స్ వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి. సో ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వదు, మల్టీ కలర్ వైజ్ లోనే వస్తుంది. ఇది పళ్ళు టాప్ సైడ్ వచ్చేసి లేస్ వస్తుంది. బాటమ్ కూడా మీకు లేస్ అలానే వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది. సో పళ్ళు ఎండింగ్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ మోడల్లోనే మిర్రర్ వర్క్ అనేది వస్తుంది. ఇది పళ్ళు ఎండింగ్. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి జస్ట్ రీజనబుల్ ప్రైజెస్ లోనే అరౌండ్ ఒక 750 or 780 బిలోనే వస్తుంది. సో దీంట్లో వచ్చేసి ఇది సింగిల్ కలర్ మాత్రమే, ఎలాంటి కలర్స్ అవైలబుల్ లో లేవు. జస్ట్ ఇంత వచ్చింది కాబట్టి చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ అనమాట శారీ వచ్చేసి. సో అరౌండ్ ఒక 780 లోపలే వచ్చేస్తుంది. దీని బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ కూడా సేమ్ అలానే జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అనమాట. సో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది కదా, ఇలా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ పైన మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో చూడండి ఫ్లవర్ టైప్ లో మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో స్లీవ్స్ అంటూ సపరేట్ లేదు, ఫుల్ గా బ్లౌజ్ అంతా కూడా ఇలానే వర్క్ వస్తుంది. సో దీని లెంత్ అరౌండ్ 1 meter వరకు ఉంటుందండి.
చూడండి మొత్తం ఇలా వర్క్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి మంచి డోలా ఫ్యాబ్రిక్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంది, అలాగే చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. దీని కలర్ వచ్చేసి ఎల్లో కి బ్లూ కలర్ కాంబినేషన్ తో రాయల్ బ్లూ పర్పుల్ కలర్ అంటాం కదా. బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ పైన మీకు అంత మొత్తం ఓవరాల్ గా జరీ అనేది వచ్చేస్తుంది. చూడండి గోల్డెన్ జరీ వస్తుంది పర్పుల్ కలర్ బార్డర్ పైన. సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి టాప్ సైడ్ మనకి ఇలా జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది, అలాగే కింద బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది. మొత్తం పర్పుల్ కలర్ పైన మీకు ఇలా బ్లాక్ ప్రింట్ అనేది కనపడుతుంది కదా. సో ప్లెయిన్ లేకుండా ఇలా డిజైన్ అనేది వస్తుంది అనమాట, బ్లాక్ ప్రింట్ అనేది. చూడండి అది దీని లెంత్ కూడా ఎగ్జాక్ట్ గా 1 మీటర్ ఉంటుందండి. సో ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బార్డర్ వస్తుంది, అలాగే మీకు సెంటర్ పార్ట్ ఉంది కదా, మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ బాందిని ప్రింట్ అనేది వస్తుంది. ప్లెయిన్ లేకుండా మనకి ఇలా ఎల్లో పైన బాందిని ప్రింట్ అనేది ఇచ్చారు. సో చూడండి, సో కింద బాటమ్ వచ్చేసి బార్డర్ వస్తుంది, బార్డర్ పైన జరీ థ్రెడ్ అనేది యూజ్ చేశారు. చాలా బాగుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే బాందిని ప్రింట్ అనేది వస్తుంది. చూడండి ఇది పళ్ళు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో ఇలా వస్తుంది. సో బాక్సెస్ వైజ్ లో వస్తుంది అనమాట డిజైన్ అనేది. సో పళ్ళు కూడా అలానే బాందిని ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుంది, ఫ్లవర్ టైప్ లో బాందిని ప్రింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది లాస్ట్ వన్, రెడ్ కలర్ తో మొత్తం ఇలా బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. సో మీకు వీటిపైన కుందన్స్ కూడా స్టిక్ అయినాయి చూడండి, చాలా షైనింగ్ ఉంది. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్, మంచి రెడ్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ వైజ్ లో రాలేదు, సెల్ఫ్ తోనే వస్తుంది. టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ తో మీకు గోల్డ్ జరీ వస్తుంది కదా, బార్డర్ పైన ఇలా గోల్డెన్ జరీ యూజ్ చేశారు. అలాగే మీకు బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చూడండి. స్లీవ్స్ అది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, ఇది కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. సో శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మీకు 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది కదా. సో 1/2 or 1 మీటర్ ప్లెయిన్ వచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇలా చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా, సో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. శారీ వచ్చేసి రెడ్ పైన మనకి ఇలా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇలా ఫ్లవర్ టైప్ లో డిజైన్ వస్తుంది చూడండి. సో ఇలా ఫ్లవర్ టైప్ లో డిజైన్ వచ్చేసి మీకు ఇక్కడ కుందన్స్ అనేది స్టిక్ అయినాయి చూడండి. ఓవరాల్ శారీ అంతా ఇలానే కింద నీ పార్ట్ వరకు వస్తుంది అనమాట డిజైన్ అనేది. సో చూడండి నీ పార్ట్ వరకు మొత్తం ఇలా డిజైన్ వస్తుంది, చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా, సో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది. కింద అక్కడక్కడ బార్డర్ పైన మనకి ఇలా కుందన్స్ అనేది స్టిక్ అయినాయి. సో చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉందండి మెటీరియల్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో. ఇది పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ అనేది. చూడండి పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ గా వర్క్ వస్తుంది, చాలా బాగుంది. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. దీని ప్రైస్ కూడా అరౌండ్ ఒక 900 or 1000 బిలోనే వస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. పళ్ళుకి ఇక్కడ వచ్చేసి మనకి అన్నారు కదా, సో మళ్ళీ ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఇలా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి చూడండి. సో గోల్డెన్ జరీ లైన్స్ వచ్చాయి పళ్ళుకి ఇక్కడ వచ్చేసి ఎండింగ్ లో. సో ఎండింగ్ వచ్చేసి ఇలా టాజల్స్ వైజ్ లో వస్తుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. సో చూసారు కదా మంచి మెరూన్ రెడ్ అంటాం కదా, సో అలాంటి కలర్ కాంబినేషన్ పైన మీకు గోల్డ్ జరీ యూజ్ చేశారు, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి, చాలా బాగుంది. సో మీకు ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది దీని ఫ్యాబ్రిక్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్, కాకపోతే చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. చూడండి చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా, సో చాలా వరకు మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే, సో అరౌండ్ ఒక 1900 or below 2000 లోపలే వచ్చేస్తాయి. మంచి క్వాలిటీతో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఖచ్చితంగా రికమెండ్ చేశాను. ఈ రోజు చూపించిన వీడియోలో ప్రతి ప్రోడక్ట్ కూడా కాదు 200% రికమెండ్ చేస్తానండి. వచ్చేసి ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. సో మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను, అలాగే రెఫరల్ పేక్ విత్ కోడ్స్ కూడా ఇస్తానండి. నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.